హసీనా తర్వాత బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ చీఫ్ అడ్వైజర్గా తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. యూనస్ రూరల్ బ్యాంకింగ్ సిస్టమ్ డెవలప్ చేసినందుకు నోబెల్ ప్రైజ్ పొందిన ఎకానమిస్ట్. కానీ భారత వ్యతిరేకి. హసీనాకు షెల్టర్ ఇవ్వడంతో యూనస్ ఇండియాపై కక్ష పెంచుకున్నారు. ఇండియాను వ్యతిరేకించే జమాతే ఇస్లామీ వంటి టెర్రర్ ఆర్గనైజేషన్స్పై బ్యాన్ ఎత్తేశాడు. ఆందోళనకారులను హత్య చేయించారంటూ షేక్ హసీనాకు డెత్ సెంటెన్స్ విధించింది బంగ్లా కోర్టు. అయితే హసీనాను అప్పగించాలన్న డిమాండ్కు ఇండియా నో చెప్పింది. ఒకసారి ఇండియా బంగ్లా బోర్డర్ డిస్ప్యూట్ విషయం చూద్దాం. ఇండియాకు 7 కంట్రీస్తో ల్యాండ్ బోర్డర్ ఉంది. ఇందులో లాంగెస్ట్ బోర్డర్ 4097 కిలోమీటర్స్ ఉంది బంగ్లాదేశ్తో. బంగ్లాతో బోర్డర్ ఉన్న రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఇండియాకు పాకిస్తాన్తో 3323 కిలోమీటర్స్, చైనాతో 3488 కిలోమీటర్స్ బోర్డర్ ఉంది. ఈ లాంగెస్ట్ బోర్డర్ని యూజ్ చేసుకునే ఇండియాను బెదిరించాలని చూస్తున్నాడు యూనస్. బంగ్లాదేశ్లో మంటలు చెలరేగితే అవి చికెన్ నెక్ను ఎఫెక్ట్ చేస్తాయని, అవి 7 సిస్టర్స్కు అంటుకుంటాయని రీసెంట్గా యూనస్ వార్నింగ్ ఇచ్చాడు. అంటే మన 7 ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరు చేస్తామని ఇండైరెక్ట్గా థ్రెటన్ చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యాధికారులకు యూనస్ ప్రజెంట్ చేసిన ఒక బుక్లో భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలను, వెస్ట్ బెంగాల్లోని కొన్ని ఏరియాలను బంగ్లాదేశ్లో ఉన్నట్టు చూపించారు.